ఇంకొక బైబిల్ రెఫరెన్స్ బైబిల్లో, పాత రెఫరెన్స్ బైబిల్లో అక్కడ ఏముంటుందంటే, సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నాలో వర్ధిల్ల జయము అనే పదం వస్తుంది రెఫరెన్స్ బైబిల్లో. అక్కడ అర్థం అంటే సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాలో ఏం చేయాలంటమ్మా? వర్ధిల్ల జయము. చెప్పండి ఆ మాట కూడా. యెహోవా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నాలో వర్ధిల్ల జయము. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు వర్ధిల్ల చేయాలి. వర్ధిల్ల చేయడం అంటే ఏంటి చెప్పడమ్మా? వర్ధిల్ల చేయడం అంటే ఏంటి చెప్పండి? అభివృద్ధి కావడం, విస్తరించడం, పైకి రావడం కదా, అంతేనా? పైకి రావడం పైకి పోవడం కాదులేండి కదా, పైకి రావడం కదా. చాలామంది ఏమంటారు, మా వాడు బాగా ఎదిగాడండి, పైకి వచ్చాడండి కదా, మంచి ఉద్యోగ స్థాయికి వచ్చాడు, మంచిది భౌతికంగా, ఓకే, ఆత్మీయంగా మరి ముఖ్యంగా. కనుక చూడండి, అంటే అభివృద్ధిలోకి రావడం, పైకి రావడం, విస్తరించడం. యేసేపు దాని రెమ్మ ఏమైందంట? గోడకెక్కి వ్యాపిస్తూ వచ్చింది, వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది కదా. గుడారములు యెషయా ఉంది, గుడారములు త్రాళ్ళు పొడిగించబడుతున్నాయి, వ్యాపిస్తటం. ఇవన్నీ కూడా వర్ధిల్లడానికి సాదృశ్యం, వర్ధిల్లడానికి సాదృశ్యం. కాబట్టి చూడండి దేవుని బిడ్డలుగా మనము వర్ధిల్లాలని దేవుని ఆశ, మన ఆశ కూడా ఉండాలి. చాలామంది ఆశ ఏంటంటే, చూడండి పిల్లోడు ఉండండి ప్రాంతంలో, మాకు ప్రాంతంలో అక్క ఉన్నారు, ఆ పిల్లోడు ఒకే బాబు, ఆ బాబు చాలా తక్కువగా ఉంటాడు, పొట్టి అంటే మరగుజ్జరిగా ఉంటాడు, చిన్న వయసు. ఆ అక్క ఆశ ఒకే ఒక్క కుమారుడు, చాలా పొట్టాడు, పిల్లలు లేదు. అయితే ఎప్పుడు కూడా అన్న అబ్బాయి మాత్రం ఎదగట్లేదన్న, పొట్టుళ్ళకి ఎన్ని సంవత్సరాలు వచ్చి అక్కడే ఉంటున్నాడు, ఎదగట్లేదు తెలియండి. పాప బిడ్డ వారి కోసం ఏం చేస్తుంటే హార్లిక్స్, బోర్నమేట, హాలు, ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిందంటారు మేము, అవి అదేదో పేరు మంచి, అది తాగితే ఎముకలు పెరుగుదల వచ్చి అంటే బాగా పెరుగుతారు. అంటే బిడ్డ పెరగాలని, ఎదుగుదల రావాలని అనేకమైన వాటిని వేస్తున్నారు, మంచిదే. ఇప్పుడు వర్ధిల్లాలి, పెరగాలని చాలామంది చూస్తూ ఉంటే, ఒక ప్రాంతంలో చూస్తున్న ఒక ఆయన ఎట్లా ఉన్నాడంటే బాగా ఊబకాయం అంటారు. ఆయన సుమారు 2 క్వింటాలు ఉంటాడు, సుమారు 2 క్వింటాలు అంటే 200 కేజీలు, 2 క్వింటాలు ఉంటాడు. ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందంటే మనిషి పట్టుకోలేరు, బండి మీద వేసుకోలేరు, జేసీబీ వచ్చి తీసుకొని పోవాలంట. అర్థమైందండి? అది ఫోటోలు చూస్తారు, వీడియో జరిగింది ఇది. ఇప్పుడు మన కళా చూడటం ఉన్నాయి, వాస్తవం ఇవన్నీ కూడా. అంటే జేసీబీలో తీసుకొని పోవాలి, 2 క్వింటాలు బరువు ఉంటారు. ఇలాంటి ద్వారాలు సరిగ్గా పట్టవు, వాళ్ళకి పట్టవు. అర్థమైందా? అంటే ఏమవుతున్నారు? విస్తరించమంటే ఇటు 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 విస్తరిస్తున్నారు. అర్థమైందండి? అంటే ఇక్కడ చూడండి, అంటే లావుగా ఉంటే తప్పని కాదులండి, కాకపోతే మరీ అంత ఓబకాయ 2 క్వింటాలు రావడం అంటే కదా, అది వాళ్ళకి మళ్ళీ చూడండి. దేవుడు కోరేది ఈ భౌతికమైన దాన్ని కాదు, దేవుడు కోరేది ఆత్మీయ విషయంలో వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లుతూ రావాలి. ఇప్పుడు 5 సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఏంటండి చెప్పండి? 1 పెద్దవాళ్ళు చెప్పండి, నిద్రపోయాలి చెప్పండి ముందు అమ్మా. 1 యెహోవా నిన్ను గూర్చిన వార్త ఏం చేస్తున్నా నేను? వినడం వల్ల నిద్రపోతున్నాను అంటారా? ప్రవక్త ఏం చేస్తున్నట్టే 1 వింటున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఇంతకు మనం వింటున్నామా? ప్రవక్త ఏం చేస్తున్నాడు? 1 వింటున్నాడు, 2ది దేవుని వార్త విని, 2ది ఏం చేస్తున్నట్టే భయపడుతున్నాడు, 2ది భయపడుతున్నాడు, 3ది ఏం చేస్తున్నట్ట పశ్చాత్తాపం సరిదిద్దుకుంటున్నాడు. అయ్యా కోపించుతూనే నాలో తప్పిదాలు ఉంటే నీ వాత్సల్యతను నాకు అంటే సరిదిద్దుకుంటున్నాడు. పశ్చాత్తాపం, కన్ఫెషన్, పశ్చాత్తాప అనుభవం 3ది. 4ది సంవత్సరం జరుగుతుండగా నాకు ఏం చేయాలి? తెలియజేయము, అనేక విషయాలు నాకు తెలియజేయాలి, మన ఆత్మీయ విషయాలు కదా. సంవత్సరం జరుగుతున్నప్పుడు 90 కీర్తనల భక్తుడు అంటాడు, అయ్యా ఏమన్నాడు తెలుసా? సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నా దినమును లెక్కించుట నాకు నేర్పించు, తెలియజేయము. మరి అనేక ఆత్మీయ విషయాలు, దేవుని బైబిల్ దేవుని వాక్య విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక విషయాలు కదా. బైబిల్ యేసుప్రభు అంటాడు, జ్ఞానులకు ఈ సంగతులు మరుగుపరిచి పసిపిల్లలైన మీకు ఆయన బయలుపరిచాడని దేవుని తండ్రిని స్తుతించాడు. బయలుపరచటం, తెలియపరచటం, ప్రభు అనుగ్రహించటం. కాబట్టి మనకి ఈ ఆశ ఉండాలి, పరలోక విషయాలు, దేవుని భవిష్యత్తు విషయాలు, మర్మములు బయలుపరచుట యెహోవా అని దానియేలు భక్తుడు అంటాడు. కనుక కలలు, ఆ భావం తెలియపరచుట దేవుని వశమే అని యోసేపు అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని చేత తెలియపరచబడ్డం, అవన్నీ మనం ముందుకు సమయం కనుక మనం చూస్తే 4వ తెలియపరచబడడం. 5వది సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నాలో నూతన పరచం లేదా వర్ధిల్ల చెప్పి ఈ 5 సంగతులు భక్తుడు ఆశిస్తున్నాడు. ఈ 5 సంగతులు మనం కూడా ఆశించాలి. అయితే 5వ మాటలో 5 సంగతులు ఉన్నాయి.
ఏంటంటే ఇప్పుడు మన యానివర్సరీ కాబట్టి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు జరిగింది కదా, మంచిది. అయితే సంవత్సరాలు జరుగుతుంటే వర్ధిల్లాలి. ఒకే మాట 5వ దానిలో ఒకే పదంలో ఏ విషయాలు వర్ధిల్లాలి, దాంట్లో 5 సంగతులు చూసుకుని మనం క్లుప్తంగా ముగించుకుంటాం. రండి జాగ్రత్తగా విందాం. రండి, వర్ధిల్లట్లో ఏ విషయాలు వర్ధిల్లాలని దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదటిగా దయచేసి రండి, పరిశుద్ధ గ్రంథంలో మనం సంవత్సరాలు జరుగుతుండగా వర్ధిల్లాలి కనుక చూడండి, లోకంలో సామెత అంటది, గురువు గారు కదా అడిగాడు శిష్యుని, శిష్య గొంగలు ఎక్కడుంది అని అడిగాడ. ఆయన శిష్యు అన్నాడంట, గురువు గారు ఎక్కడ వేసామో అక్కడే ఉంది అన్నాడంట కదా. అలా కాదు, కానీ మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. చూడండి ఇక్కడ మనం చూస్తాం ఏ విషయాల్లో వర్ధిల్లాలంటే మొట్టమొదటి చూద్దాం రండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 1:26. ఇవి ఎక్కువ మనం చెప్పాం, క్లుప్తంగా ముగిస్తాం. మెయిన్ రండి 1:26 దయచేసి చదవండి త్వరగా. మరియు ఇటు నమ్మకము కలిగి చాలు చివరిలో రాబడింది, మీరు విశ్వాసమునందు రైట్. అంటే ఇక్కడ మనం మొట్టమొదటిగా అభివృద్ధి లేదా విస్తరించుట, వర్ధి, ఇవన్నీ పర్యాయ పదాలు కనుక మనము మొట్టమొదటిగా ఏ విషయంలో వర్ధిల్లాలి లేదా అభివృద్ధి పొందాలంటే చెప్పండి, ఏ విషయంలో విశ్వాసములో. అంటే విశ్వాసములో మనము అభివృద్ధి చెందాలి. కనుక దేవుని ప్రజలు ఈ నండూరు ప్రాంతంలో దేవుని బిడ్డలుగా, మనము బోడిపాల ప్రాంతం నుంచి బేర్షెబా దేవుని ప్రజలుగా మనందరం కూడా దేవుడు సార్వత్రిక సంఘం కూడా. కనుక మనము పౌలు గారి ఆశ, మొట్టమొదటి దేవుని ఆశ ఏంటంటే ఫిలిప్పీల సంఘమే కాదు, సార్వత్రిక సంఘం కూడా మొట్టమొదటిగా ఏ విషయం అంటే దేవుని అందలి విశ్వాసం విషయంలో అభివృద్ధి లేదా వర్ధిల్లాలి. విశ్వాసంలో వర్ధిల్లాలి. చాలామంది మనం చూస్తున్నాం కదండి, చాలామంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. కనుక దేవుని వాక్యం రాడుంది లూకాసు వార్త 18వ అధ్యాయంలో, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ విశ్వాసమును కనుగొననా. అంటే విశ్వాసము కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం కనుక విశ్వాసం కోల్పోయే దినాలు చాలా పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలామంది విశ్వాసం వెనుకని చేసి విశ్వాసంలో భ్రష్టులైపోయారు, బద్దలైపోయినట్లుగా వారి విశ్వాసం కోల్పోయి చివరికి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దేమా లోకంలోకి వెళ్ళిపోయాడు, యెహోలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. కాబట్టి ధనాపేక్షలను ఇస్కరియోతు ఉరిపెట్టుకొని చనిపోయినాడు. ఎలా చూస్తున్నా మనం, దీన లోకంలో చూడని వెళ్ళిపోయి ఎంతో నష్టపోయింది తన జీవితం. కాబట్టి చాలామంది జీవితాలు అంటే విశ్వాసము కోల్పోతున్నాము, విశ్వాసం బద్దలైపోయే విషయాలకు వెళ్ళిపోతున్నారు. అందుకే మీలో విశ్వాసం గలవారే ఉన్నారో లేదో చూసుకుని, విశ్వాసం లేని దుష్ట హృదయం గల ఉన్నారేమో జాగ్రత్త. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు ఈ సంవత్సరాలు మనకి యానివర్సరీ ఇచ్చినంటే, మనం సంవత్సరాలు ఏం కావాలంటే, సంవత్సరాలు గడిసే కొద్ది మనం ఏం కావాలంటే విశ్వాసంలో ఏం కావాలి చెప్పండి, వర్ధిల్లాలి. విశ్వాసం వర్ధిల్లాలి. విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి అమ్మా, ఏ మార్కెట్లో దొరుకుతుంది చెప్పండి ఏమో. రోమపత్ర రాడు కదా 10వ అధ్యాయంలో ఏమంటే 10వ అధ్యాయంలో అక్కడ వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తుని గూర్చిన మాట వలన. అంటే దేవుని మాటలు వింటే విశ్వాసం కలిగిద్ది, లోక సంబంధమైన మాటలు కాదు. చాలామంది సీరియల్స్, సినిమాలు, అర్థమైందా, ఇవన్నీ వింటా ఉంటే ఏమైంది, ఉన్న విశ్వాసం కాస్త కూడా పోయింది కదమ్మా, అట్లే పోతుంది. ఒక రుద్రాలు ఉందంట, ముసలాం పెద్దామా, ఇది నాలుగు భక్తి దేవుడు బిడ్డ ఎట్లా ఉన్నారు చాలామంది, అందరు కాదు, చాలా మంచి వాళ్ళు భక్తి వాళ్ళు ఉన్నారండి, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు. మంచిదండి, ఉండబట్టి లోకం ఎట్లా ఉంది, లేకపోతే ఎప్పుడో పోయేది లోకం. అర్థమైందా? మంచి వాళ్ళు ఉన్నారు చాలామంది, దేవుని బిడ్డ సంతోషం, దేవుని మహిమ. అయితే ఓ పెద్ద వృద్ధురాలు ఉందంట అమ్మా. అప్పుడప్పుడు తిమోతంగులు చెప్తారు, మహిమలోకి వెళ్ళి తిమోతం, ఖమ్మం తిమోతం, ఎప్పుడో తిమోతం, మహిమలోకి వెళ్ళి కదా అంకులు చెబుతూ ఉంటాడు. ఒక ఆమె దూర ప్రయాణం, ఆమె బస్సు పడదంట, ఈ చెంగుకి పైట చెంగు పడుతుంది వద్దాం పెద్దాం, ఇంగువ ముక్క కట్టుకుందంట, ఇంగువ ముక్క కట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంది. ఆమె చాలా దూరం ప్రయాణం చేస్తుంది. అప్పుడప్పుడు వాసన చూసుకుంటా ఉంది, ఎందుకంటే కొంతమంది నిమ్మకాయ ఇంగువ చూస్తారు కదా, ప్రయాణం పడకపోతే వాంతి వస్తాయి, అలాగే చూసుకుంటా ఉంది. అప్పుడు చూస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళిపోయింది, ప్రయాణం కొన్ని గంటల ప్రయాణం, ఇంటికి వెళ్ళిపోయింది. తీరా చూసి ఆ ముసుగురు చూస్తే, ఓడ తీస్తే లోపల ఇంగు లేదు. కానీ ఎప్పుడు దాకా ఏం చూస్తూ ఉంది, వాసన. ఆ క్లాత్కి ఇంగు ముక్కలేదు, కానీ ఇంగు అంటిన వాసన మాత్రం, ఆ ఇంగు వాసన ఉంది, ముక్క మాత్రం లేదు. అందుకే దైవజనులు చాలామంది దేవుడు లేకుండా వాళ్ళు ఏదో పైపైన వాసన చూస్తారంట. అంటే దేవుడు లేని వారుగా విశ్వాసం భ్రష్టులైపోయి
విశ్వాసం కోల్పోయి దేవునికి దూరస్తులైపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులకు వెళ్తున్నారు. అయితే విశ్వాసంతో ఉన్న దేవుని బిడ్డలు ఉన్నారు, వారిని బట్టి ప్రభువుకు స్తోత్రం. కాబట్టి మన విశ్వాసంలో వర్ధిల్లాలి. రెండో మాట చూద్దాం, రండి పరిశుద్ధ గ్రంథంలో రెండవదిగా యోహాను రాసిన 3వ పత్రిక 1:3 చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక అపోస్తలుడైన పౌలు గాయుతో ఈ పత్రిక రాసి గాయు గుర్చాడు. ప్రియుడైన గాయు 1:2 చూడండి. 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యం ఉండవల్లని ప్రార్థిస్తున్నాడు, ఆశిస్తున్నాడు, దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ యోహాను గారి ఆశ, మొట్టమొదటి దేవుని యొక్క ఉద్దేశం, పరిశుద్ధాత్మ దేవుని కోరిక ఏంటంటే దేవుని బిడ్డలు చెప్పండి. రెండోదిగా దేంట్లో వర్ధిల్లాలమ్మా? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మీయ విషయాలు మనం వర్ధిల్లాలి. ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామా? ఆత్మీయంగా పతనమై పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుత దినాలు పరిస్థితులు కూడా ఆత్మీయంగా బలహీనపరిచే పరిస్థితులు మనకున్నాయి. అపవాది, లోకము, అనేక మనకు వచ్చే పరిస్థితులు అన్నీ కూడా ఆత్మీయ స్థితిని దిగజారుస్తూ ఉన్నాయి. ఆత్మీయంగా బలహీనమైపోతున్నారు. అదే ఇంత ఆత్మీయుడే ఏమైపోయింది పరిస్థితి? ఆత్మీయుడే, భక్తుడే బలహీనుడైపోయినాడు. ఇంత ఆత్మీయురాలే ఏమైపోయిన పరిస్థితి అంటే శరీర సంబంధులైపోతున్నారు. ఆత్మకు ఆపోజిట్, వ్యతిరేకము శరీరం. ఆత్మీయులు శరీరులుగా మార్చబడుతున్నారు, శరీర సంబంధులు అయిపోతున్నారు. ఆత్మీయులు కొంతమంది ఆత్మీయులుగా ఉంటున్నారు, అయితే చాలామంది అనేకులు శరీర సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు. అందుకే పిల్లరా రోమపత్రిక రాయబడి ఉంటుంది 8వ అధ్యాయంలో. అక్కడ ఎక్కువ ఆత్మ శరీరం గురించి రాయబడింది 8వ అధ్యాయంలో. అందుకు మన టైం అయిపోయింది కనుక ఆత్మానుసారంగా నడుచుకునుడి, ఆత్మ విషయమైన మనసు పెట్టుడి. ఆత్మానుసారం మనసు జీవం, శరీరానుసారం మనసు మరణం. అందుకే ఆత్మ చేత శరీర క్రియలు చంపుకోవాలి. ఆత్మానుసారులై ఉండండి, ఆత్మీయులై ఉండండి. ఈ లోకంలో దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు, విలువైనవారు తెలుసండి? ఆత్మీయులైన వారే దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారు. వారు ఆత్మీయంగా ఉన్నారంటే వాళ్ళు విలువైన వారు. ఇదేనా ఆత్మీయులు తక్కువగా ఉంటున్నారు. అందుకే ఒక భక్తులు అంటున్నాడు, ఆత్మీయత అనేది కరుమరుగు తగ్గిపోతూ ఉంది. లోకము ఎక్కడుందంటే సంఘంలోకి వచ్చిందంట, సంఘం ఎక్కడుందంటే లోకంలోకి వెళ్ళిపోయిందంట. చెప్పండి, లోకం ఎక్కడుందంట? సంఘంలో ఉంది. సంఘం ఎక్కడుంది? లోకంలో ఉంది. అది ఎక్కడ ఆత్మీయత? అయితే కొంతమంది కాపాడుకుంటే దేవుని బిడ్డలు ఉన్నారు కనుక మనం దేవుని బిడ్డలుగా, రెండవది గాయు వలె ఆత్మీయంగా మనము వర్ధిల్లుచు ఉండాలి. గాయు, ప్రియుడైన గాయు, ఈ గాయు వలె ఆత్మలో మనం వర్ధిల్లాలి. మూడవదిగా ఏ విషయం మనం వర్ధిల్లాలి? సంవత్సరాలు జరిగిపోతున్నాయి, దేవుని బిడ్డలకు చేరవచ్చిన మనందరి జీవితాల్లో రక్షించబడిన ప్రతి ఒక్కరము కూడా మూడవదిగా చూడండి, దయచేసి రండి. మూడవదిగా 1 తెస్సలోనిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో సంఘానికి రాసిన 1వ పత్రిక 3:13 దయచేసి చదవండి. 1 తెస్సలోనిక 3:13 మరియు మన ప్రభువైన యేసు దేవుని ఎదుట స్థిరపరచుటకై మీరును ఒకడును ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. కదండి, దయచేయునుగాక. అంటే పౌలు గారు దేవుని ఆత్మతో పత్రిక రాస్తూ వచ్చారు. 14 పత్రికలు రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. అంటే మూడోదిగా ప్రేమలో ఏం కావాలి చెప్పండి? మూడోది వర్ధిల్లాలి. రాగానే ఈ పదం కనపడింది, వాక్యం కనపడుతుంది, వచ్చింది. చాలా చక్కని మాట్లాడదు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. నిజంగానే ప్రేమ కలిగి ఉండాలంటే కూడా కొంత ప్రయాసపడాలి. అర్థమైందండి? ప్రేమ కలిగి ఉండడానికి అది ఊసి తేలిక కాదు. మనం చూస్తే అంటే ఆ దైవిక ప్రేమ కలిగి ఉండాలంటే కూడా కొన్నిసార్లు ఓర్చుకోవాల్సి వస్తుంది, కొంత కష్టపడాల్సి, ప్రయాసపడాల్సి, కొన్ని మిస్అండర్స్టాండ్, అపార్థం చేసుకుంటారు, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువు గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమ లేనివాడు కదండి. కనుక మనం చూస్తే దేవుని బిడలంగా ఈ దినాల్లో మనము దేవుని మనం ప్రేమించేసిన బైబిల్ రాయబడ్డాయి. బైబిల్ లేఖనాలు ఏంటంటే మొట్టమొదటిగా
మనం ప్రేమించాల్సింది ఎవరినంట? మొదటిగా మొదటి ఆజ్ఞ కొత్త నిబంధనలకు వస్తే 2 ముఖ్యంగా ఉన్నాయి. పాత నిబంధన 10 కుదించబడి 2 వచ్చినాయి. ఈ రెండింటిలో ఇమర్చబడి ఉన్నాయి. మొట్టమొదటి ప్రధానమైనది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైనా లేదా నీ దేవుణ్ణి ప్రేమించాలి. అది ప్రథమంగా మొట్టమొదటిగా మనం ప్రేమించాల్సిన ఎవరిని తెలుసండి? దేవుణ్ణి ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించాలి, దేవుణ్ణి ప్రభువుని ప్రేమించాలి. రెండోది మనము ఏం ప్రేమించాలంటే 119వ కీర్తన రెండోది అక్కడ నిన్ను వలె నీ పొరుగు వారు, లేదా ఒకరినొకరు ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు, సహోదర ప్రేమ అంటే సహోదరులు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. కానీ దానిలో ప్రేమ కంటే ఏమని అన్నాడు? ప్రేమ కాదు కానీ అన్ని దోమలే ఉన్నాయని అంటున్నాడు అక్కడ. ఎక్కడంటే దోమలే అంటే దోమలు ఏం చేస్తా చెప్పండి? కొడతా ఉంటాయి, కురుస్తూ ఉంటాయి. ఒక చిన్న దోమ ఎంత భయంకర డేంజర్ అంటే మరి ఆ చరిత్రలో చెబుతుంటారు, ఏదో విశ్వదోమ కుడితే ప్రపంచాన్ని జయించి అలెగ్జాండర్ చక్రవర్తి చంపిందంట దోమ. అర్థమైందండి? సామాన్యంగా లేదు. చిన్న దోమ ఎవరిని చంపిందంట? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తిని. జ్వరాలు వస్తాయి, విశ్వ జ్వరం వచ్చింది, వైద్యులు ఏం చేయలేకపోయారు, చివరికి చనిపోయాడు ఆయన. 32-33 ఎవరి కాలంలో చనిపోయాడు అలెగ్జాండర్ చక్రవర్తి. చూడండి అంటే ఏంటంటే అందుకే బైబిల్లో పౌలు గారు అంటాడు, ప్రేమ కలిగి ఉండండి, మీరు ఒకరినొకరు కరుచుకుంటే కదా భక్షిస్తే బొత్తిగా నశించిపోతారు. ఎవరు మిగులుతారు? అందరూ భక్షించుకుంటూ ఉంటాయి కదా. పాము పిల్లలు ఉంటాయంట. పాము పిల్లలు ఏం చేస్తారు సార్? పాము పిల్ల తర్వాత కొన్ని కన్నులు రావు. ఆ టైంలో ఏం చేస్తుంటే ఆకలి అయ్యి తమ పిల్లల్ని ఏం చేస్తుంటే అది భక్షించదు. ఇది నాకు దేవుని విచారకరం ఏంటంటే మనం దేవుని పిల్లలం. యువర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనకు తండ్రి ఒక్కడే, హెవెన్లీ ఫాదర్, దేవుడు. ఆ దేవుని పిల్లలము మనందరం కూడా దైవం చెప్పినట్టు మన వాక్యం రాబడింది, అన్నదమ్ములు అక్క చెల్లెలు మనం. కానీ విచిత్రం ఏంటంటే మనల్ని ఖర్చుకుంటున్నారు, మనల్ని భయంకరమైన ఈ పదాలు చెప్పకూడదేమో, కొట్టుకుంటున్నారు, జైలుకి వెళ్తున్నారు, చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు వెళ్తున్నారు చూడండి. ఎక్కడుంది ప్రేమ? సహోదర ప్రేమ. కనుక ఫిలదెల్ఫియా అంటే అర్థం సహోదర ప్రేమ. యేసుక్రీస్తు వారు ప్రేమై ఉన్నాడు. మన అందుకే దేవుని బిడ్డలుగా ఇది ఎన్నోదమ్మా చెప్పండి? ఎన్నోది? మొట్టమొదటిది మొట్టమొదటి విశ్వాసములో వర్ధిల్లాలి. నెంబర్ 2 ఆత్మలో వర్ధిల్లాలి. నెంబర్ 3 ప్రేమలో, దైవికమైన ప్రేమలో మనం వర్ధిల్లాలి. ప్రేమ కలిగి ఉండే ప్రయాసం. దైవిక ప్రేమ దోషములను కప్పదు. కనుక ప్రేమ, దైవిక ప్రేమ, దేవుని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని 119వ కీర్తన తీయదులు వినండి. 165లో నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో. అందుకే మనకు నెమ్మది లేకుండా పోతుందేమో. నెమ్మది కలిగి ఉంటాను, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి. ఆ తర్వాత మనం చూస్తే యెరూషలేమా నిన్ను 122వ కీర్తన 6 దేవుని యెరూషలేమును ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీ పరలోక తండ్రి పరిపూర్ణమైనట్లు. ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే మీ శత్రువులు కూడా మన సహోదరులను ప్రేమించడం కష్టం కదండి. మన విశ్వాసం మనం కదండి, తోటి విశ్వాసం ప్రేమించడం కష్టంగా ఉంటే శత్రువులు ఏం ప్రేమిస్తామని చెప్పండి కదండి. కానీ యేసు ప్రభు చెప్పాడు కదండి. అయితే కొంతమంది అలా చేసిన ఉన్నారండి. ఉదాహరణ ఎగ్జాంపుల్ అయితే గ్లాడిస్ టైన్స్ గారు ఏమన్నారు, ఆస్ట్రేలియా దేశం వచ్చి డాక్టర్ ఒరిస్సా వచ్చారు. ఆ ప్రాంతంలో వారు గ్రహన్ స్టైన్స్ అయిన ఆయన, మార్పు, పిలుపు ముగ్గురిని కూడా ఒరిస్సా రాష్ట్రం జరిగిన వినేమిటి తెలుసు, చాలామంది తెలుస్తుంది. ఒరిస్సా రాష్ట్రం, మన దేశంలో ఒరిస్సా రాష్ట్రంలో ఆయన కుష్టు వ్యాధుల మధ్య డాక్టర్ వైద్యం చేసుకుంటా ఉచితంగా కుష్టు రోగులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడమన్నారు. విన్నారండి? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు దగ్గర పెట్టి తీసుకొని ఆ కుష్టు, భయంకర దుర్వాస స్మెల్ అవన్నీ కడిగి మందు వేసుకుంటా వాళ్ళకి యేసయ్య ప్రేమను చూపిస్తూ ఉంటే చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. అనేకులు మాకు మీరే తండ్రి, మీరే మాకు దయ ఉన్నట్లుగా ప్రేమిస్తా ప్రభువుని నమ్ముకుంటా ఉంటే ఆ దినాల్లో విహెచ్ భద్రంగా వినగండి భయంకరమైన వాళ్ళు ఏం చేస్తారంటే వారిని ఆయన వాక్యం చెప్పి రాత్రి ఆ టైంలో నిద్రపోతూ ఉంటే ఈయన ఇద్దరు కుమారు ముగ్గురే ఆ టైంలో పెట్రోల్ పోసి భయంకరంగా పొడిసి కొట్టి పెట్రోల్ పోసి జీప్తో దహన్ కాల్ చేశారు. ఇద్దరు చిన్న కుమారులు, ఫిలిప్ మార్కు, గ్రహన్ స్టైన్స్ గారు, మంచి భక్తుడైన ఆయన డాక్టర్ చదివారు ఆస్ట్రేలియా. అంత త్యాగం చూడండి. అలాంటి ప్రేమ ఎవరికి ఉందండి జనాలు చాలామంది మన ప్రాంతంలో చాలామంది తెలియక రకరకాల మాట్లాడుతారు. కానీ మన దేశంలో ప్రేమ చూపిన ఒరిస్సాలో గ్రహన్ స్టైన్స్ ఎంతమంది కుష్టి వీళ్ళు చేయమని అందరూ చేస్తారేమో. మదర్ తెరిసా ఎంత మంచి పరిచయం చేస్తున్నామా. అలాంటి వాళ్ళు ఆమె నోబెల్ బహుమతి పొందుకుంది. మన భారతదేశంలో చివరికి అవార్డు ఇచ్చింది, ఆమెకు బహుమానం వచ్చింది. అంటే చూడండి
అంటే ఇలాంటి వారు, ఆమె తన భర్తను 2 కుమారులు చంపినప్పుడు గ్లాడీస్ స్టెయిన్స్ ఏమని తెలుసా, కోర్టులో భర్తను కుమారుని చంపిన వారిని నేను క్షమించి వేస్తున్నాను అన్నది. క్షమించేసింది. ఎందుకో తెలుసా, మా ప్రభు నన్ను క్షమించినాడు, పాపి నన్ను క్షమించాడు కనుక నేను కూడా ప్రభు ప్రేమను బట్టి వారిని నేను క్షమిస్తాను. ఇది సామాన్యమైన కాదండి, ఎంత హృదయవేదంతో. కోర్టు జడ్జి ఆశ్చర్యపోయాడు. రాష్ట్రపతి, మన దేశ రాష్ట్రపతి కూడా ఇది కేవలం అది క్రీస్తు ప్రేమను బట్టే ఇలాగ ఈ మాట ఎవరు పలకలేరని సాక్ష్యం ఇచ్చారు. రాష్ట్రపతి, ఆ కోర్టులో ఉన్న జడ్జి గారు ఆశ్చర్యపోయినారు. అంటే ప్రేమ చూసారండి, ప్రేమ అనేది మాట చూస్తున్నాం. ఎంతగా క్షమించింది, శత్రువులను ప్రేమించిందామా, ఆమె జీవితం నెరవేరింది. ఈమె మన మధ్య ఇప్పటికి బ్రతికే ఉందామా, గ్లాడీస్ స్టెయిన్స్. ఆమెకు కుమార్తె ఉంది, ఇంకా బతికే ఉన్నారు, మన ఇండియాలో పరిచయం చేస్తున్నారు. చూడండి, అంటే శత్రువులను కూడా క్షమించింది, శత్రువులను ప్రేమించింది. యేసు ప్రభు చెప్పిన మాట ఇందాక మనం ఉదయం అన్నప్పుడు వాక్యం ఏమన్నా, మనం స్టెఫను ఏమన్నాడు స్టెఫను ప్రార్థనలో రాళ్ళు వేస్తూ రుగుతున్న ఏమన్నాడు, తండ్రి వీరేమి, యేసు ప్రభు పలికిన మాట, వీళ్ళేమి చేస్తున్నారు వీరు అనగా వీళ్ళని క్షమించమని యేసు ప్రభు పలికిన మాటను స్టెఫను పలికాడు, అదే ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రభు ప్రేమ, శత్రువులను కూడా ప్రేమించే తత్వం అది ఆత్మీయంగా ఎదిగినప్పుడు కాదు. అందుకే ప్రేమలో వర్ధిల్లాలి, దేవుణ్ణి ప్రేమించాలి. పౌలు గారు అంటారు మాట, ఏమంటే తెలుసండి, పౌలు గారు, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించి నన్ను నేను వ్యయం చేసుకుంటే, ఖర్చు చేసుకుంటే మీరు ఎంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా, నాకు మీ హృదయంలో చోటు ఇవ్వరా, పౌలు గారు అంటాడు. పౌలు గారు ఎంత త్యాగమో. కొత్త నిబంధనలు చెప్పాలంటే యేసు ప్రభు తర్వాత ఆయనే, అపోస్తులే. కొత్త నిబంధన చరిత్రలో యేసు ప్రభు తర్వాత అపోస్తలుడు పౌలు, అపోస్తలులు 10 మంది శిష్యులు, ఇస్కరియోతు తప్ప మిగిలిన శిష్యులు, వీళ్ళందరూ గొప్ప వ్యక్తులండి వాళ్ళు. అలాంటి వ్యక్తి పౌలు గారు కదా అంటారు కదా, ఇంత ఎక్కువగా ఖర్చు చేసుకుని ఏం చేస్తే ప్రభు కొరకు సమర్పించుకొని త్యాగం చేసి అన్నీ వదిలిపెట్టి లోకం నష్టం వేయించుకొని సమర్పణతో వచ్చి తినక పరిచర్య చేస్తుంటే, ఇంతగా మిమ్మల్ని ప్రేమించి వ్యయం చేసుకుంటే ఆరోగ్యాన్ని, ధనాన్ని, చదువును, ఆయన ఉన్నత విద్య అభ్యసించాడు. ఆ దినాల్లోనే మొదటి శతాబ్దంలో అపోస్తలుడు పౌలు అవన్నీ కూడా వ్యయం చేసుకుంటే ఇంత తక్కువగా ప్రేమిస్తా అంటే దాని అర్థం ఏంటంటే దైవ సేవకులు మనం ప్రేమించున్నాం. పౌలు గారిని ప్రేమించాలి, దైవజనులు మనం ప్రేమించాలి, తోటి విశ్వాసులు మనం ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి. కనుక ప్రయాసపడుతున్న మనపైన ఆత్మీయ నాయకులుగా దేవుని సేవకులు మనం ప్రేమించాలి. చూడండి పిల్లరా, బైబిల్లో రాయబడిన మాటలు మనం చూస్తాం. కాబట్టి చివరి ముగింపులో రండి, మనం 4 వర్ధిల్లాలి. రండి 2 కొరింథీ 2 మాటలు చూసి ముగించుకుంటాం. రండి 2 కొరింథీ 8వ అధ్యాయం. దయచేసి మనం విని విడిచిపెట్టక దేవుని మాట జాగ్రత్తగా విన్నాం. రండి 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. 8:2. ఎలాగనగా మహాశ్రమల వలన సంతోషించరి, నిరుపేదలైనను అంటే విస్తరించుట అంటే వర్ధిల్లులో పదాలను చెప్పుకున్నాం. అంటే దేంట్లో విస్తరిల్లారు వీళ్ళు? దాతృత్వం. అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే సమర్పణలో. దాతృత్వం అంటే ఏంటమ్మా? ఇవ్వటం, సమర్పణ. అంటే ఎవరు వీళ్ళు? మాసిదేవుని సంఘం, పేదలు. అంటే పేదలు అయినప్పటికీ కూడా వారు శక్తికి మించి కూడా చేశారంట. అంటే వాళ్ళకున్నది కొంచెమే అయితే శక్తి మించి ఎట్లా చేశారు? మనకు ప్రశ్న వస్తుంది. వాళ్ళ శక్తి 10 రూపాయల శక్తి అనుకోండి, మరి 50 రూపాయలు ఎట్లా చేయగలిగారు? అంటే వాళ్ళ జీవితంలో చూడండి, అంటే ఏం చేస్తుంటే వాళ్ళకి ఇవ్వాలి 10 రూపాయలే అయితే అవసరమైతే ఇంకొంత ఎక్కువ కష్టపడి పనిచేసి సంపాదించి వాళ్ళ ఖర్చు తగ్గించుకొని, అర్థమైందా? అప్పుడు ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఏంటి? ఒకటి, కొంచెం ఎక్కువ కష్టపడతారు దేవుని కొరకు, సమర్పణ కొరకు. రెండవది, వాళ్ళు తీసుకునే దాన్ని తగ్గించుకుంటారు. ఇవి విన్న విషయం ఏంటంటే, అమెరికాలో వాళ్ళు ఒక పూట ఉపవాసం ఉన్నారంటే, ఒక పూట ఉపవాసం అంటే కుటుంబంతో 1 కేజీ రైస్ మిగిలింది, కర్రీస్, కూర అంతా. మనకంటే ఒక పూట భోజనం అంటే 200, 100, 200 పెంచాడు కంటే పెద్ద 200 పెంచాడు. కుటుంబంతో 4 అనుకోండి, ఒక పూట భోజనం 200 ఉంటుంది కదా, కనీసం 150 ఉంటుంది కదా. వాళ్ళకి ఇంకా కాస్ట్లీ కదా. వాళ్ళు ఒక పూట ఉపవాసం ఉన్నారంటే, ఇది జరిగింది అమెరికాలో. వాళ్ళు ఏం చేసి ఒక పూట ఉపవాసం ఉండి, అంటే దేవుని కొరకు ప్రార్థన ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఒక పూట ఖర్చు మనది $1 కాబట్టి దాదాపు 2000, 3000 అట్లా వస్తుంది. అది తీసుకెళ్ళి దేవుని పరిచర్యకు, దేవుని కార్యాలు పడతారండి. అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి కూడా చూడండి, అంటే అవసరమైతే దేవుని కార్యాలకు
అంటే పిల్లలు కూడా విన్నాము. ఒకప్పుడు తల్లిదండ్రులు పెద్దోళ్ళు కానీ ఇప్పుడు తగ్గిపోయింది, కానీ అమెరికా నుంచి ఒకప్పుడు అమెరికాలో చాలా దాతృత్వం, అక్కడి నుంచి మన ప్రాంతం మన ఇండియాకి వచ్చింది, చాలా వచ్చినాయి. అంటే ఏంటి, దేవుని ప్రేమ, వైద్యం కానీ సువార్త కానీ పిల్లలను ఈ బేస్కి కార్యక్రమాలు కూడా పిల్లలకు బహుమానాలు పంపించేవారు, అక్కడి నుంచి వచ్చాయండి. అంటే వాళ్ళ త్యాగం సమర్పణతో ఇక్కడికి వచ్చి క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళకి వచ్చాయి. ఈ మధ్యకాలం అవన్నీ చాలా తగ్గిపోయాయి అనుకోండి, అమెరికా పరిస్థితులు తగ్గిపోయినాయి. చాలా విషయాలు, కొన్ని చర్చిలు కూడా మూసేసి కొన్ని పరిస్థితులు ఏమవుతున్నాయంటే కొన్ని పబ్బులుగా కొన్ని వేరే లోక సంబంధమైన వాటికి ఏం చేస్తారంటే రెంట్గా ఇచ్చేసేస్తున్నారు. మందిరాలు కూడా అట్లా మారిపోతాయి. ఎంత దౌర్భాగ్యకరమైన. ముట్టుకూరు ప్రాంతంలో ఉంది, అక్కడ మేమున్న పలాడేరులో సినిమా హాలు దేవుని మందిరం అయింది, సీయోని మందిరం. అక్కడ దేవుని సేవ చేస్తూ ఉన్నారు. చూడండి, అంటే చూడండి పరిస్థితి ఎట్లా ఉందంటే సమర్పణ విషయంలో, దాతృత్వంలో ఎంతగా వర్ధిల్లుతున్నారు. పేదలైనప్పుడు కూడా వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని బిడ్డలుగా మనము కదండి వర్ధిల్లుతున్నామా, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నామా, దేవుని కొరకే, ఆయన కార్యాల కొరకే ఇలాంటి సమర్పణ దాతృత్వం ఉందా? నాలుగోది సమర్పణ అంటే డబ్బులే కాదండి. సమర్పణ అంటే ఏంటి తెలుసా? ఒకటి అసలైన సమర్పణ తెలుసా? సామెతల్లో రాయడం, నా కుమారుడా నీ హృదయమును నాకు. రక్షణ పొందని వారు మొట్టమొదటి నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా బాప్తీసం పొందకపోతే మొట్టమొదటి సమర్పణ విలువైంది ఏం తెలుసా? నీ హృదయము విలువైంది ఆయనకి. రెండవది రోమ 12:1 ప్రకారము సజీవయాగంగా మన శరీరము ప్రాణాత్మ సజీవయాగంగా ఆయనకు ఇట్టి సేవ మీకు యుక్తమైంది. కనుక మన శరీరము, మన ప్రాణాత్మను కూడా సమర్పించుకోవాలి. సమర్పణగా డబ్బులోకి వెళ్ళిపోవద్దు. ముందు మన హృదయాన్ని, మన రక్షించబడ్డవారం శరీర ప్రాణాత్మలు పౌలు గారంట్లుగా, ఆ తర్వాత మన శక్తిని, మనం దేవుని పనులు, మన బలాన్ని, మనకున్న సమయాన్ని, ఆ తర్వాత ధనాన్ని కూడా, అది కూడా ఒక భాగం దేవుని వాక్యం రాయడం. అలాగా వీటన్నిటిని విషయంలో సమర్పణలో ఎలా ఉన్నాం? వర్ధిల్లుతున్నామా, తగ్గిపోతున్నామా, దిగజారిపోతున్నామా? సమర్పణలో ఆత్మీయంగా భౌతిక విషయాల్లో వర్ధిల్లాలి. చివరిగా మాట, ఐదవది రండి, చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. ఐదవదిగా ఏ విషయంలో భక్తుడు అన్నాడు, సంవత్సరం జరుగుతుండగా దేవా నీ కార్యము నాలో వర్ధిల్ల చేయము. రండి, ఐదవది చివరి మాట, 2వ పేతురు పత్రిక, అందరం చదువుకుందాం ఈ మాట చివరిగా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చదవగలిగిన వారందరూ కూడా దయచేసి చివరిగా అందరం కలిసి చదువుదామండి. 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అందరూ చదవండి బిగ్గరగా, అందరూ దయచేసి చదవండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకి ఇప్పుడును ఇక దినం వరకును మహిమ కలుగును గాక, ఆమేన్. ఇక్కడ రాబడి మాటిస్తే చివరిగా దేంట్లో వర్ధిల్లాలమ్మా, అభివృద్ధి పొందాలి? కృపయందును మరియు జ్ఞానం, గ్రేస్ అండ్ విజ్డమ్. దేవుని కృప, బై గాడ్స్ గ్రేస్ అండ్ విజ్డమ్. దేవుని కృపలో, జ్ఞానంలో వర్ధిల్లాలి. కృపలో వర్ధిల్లటం కదా. కృప విస్తరిస్తూ ఉంది కొత్త నిబంధన కాలంలో, కృప ఎక్కువ అవుతా ఉంది. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎక్కువ. బైబిల్ రాడింది, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించును. కృపా కాలంలో మనం ఉన్నాం. అయితే దేవుని కృపలో మనం ఏం కావాలో తెలుసండి, కృప విస్తరించాలి. కృపను ఎక్కువగా మనం పొందుకోవాలి. బైబిల్లో మొట్టమొదటి కృప పొందిన వ్యక్తి ఎవరు? బైబిల్లో పాత నిబంధనలో రైట్, ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనం. మొట్టమొదటిగా కృప పొందిన వ్యక్తి బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు దేవుని దృష్టికి కృప పొందిన. కొత్త నిబంధనలో కృప పొందిన వారు ఎవరో చెప్పండి మా సిస్టర్స్, బయట ఉన్న వాళ్ళు ఎవరంటండి? కొత్త నిబంధనలో లూకాసు 1వ అధ్యాయం మరియా దేవుని వలన కృప పొందిన, మొట్టమొదటి కొత్త నిబంధనలు. కాబట్టి చూడండి, అంటే కృప పొందినారు. ఎప్పుడు కృప వస్తుంది? ఆయన ఎంత భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీద కీర్తన రాయడం కృప. కాబట్టి దేవుని కృపకు మనం పాత్రలు కావాలి. ఆ కృప పొందే అటువంటి నోవాహు లాంటి నీతి జీవితం, దేవుడు చెప్పే విధానం, భయపడే జీవితం, మరి ఇలాంటి పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన దైవికమైన విధేయత, అలాంటి దైవిక లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృప మన మీదకి ఉంటుంది. ఆ కృపలో మనం వర్ధిల్లాలి. జ్ఞానంలో, ఈ జ్ఞానం ఏం చూసిందంటే ఆత్మ సంబంధం జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం, దైవ జ్ఞానం, దేవుని జ్ఞానం. ఈ జ్ఞానంలో కూడా మనము వర్ధిల్లాలి. జ్ఞానం లేకయే నా ప్రజలు నశించిపోతున్నారు. జ్ఞానం లేని వారు ఎంతకాలం జ్ఞానం లేకుండా ఉంటారు. కాబట్టి అజ్ఞానులుగా ఉండక జ్ఞానం చాలా విలువైందని కూడా సామెతలు రాయబడతాము.
కనుక మనం దైవ జ్ఞానంలో చాలామందికి ఏముంటాయంటే భక్తులు అని అన్నాడు, లోకంలో లోక జ్ఞానం ఉంది కదండి, లోకంలో చాలా జ్ఞానం ఉంది. అయితే దేవుని బిడ్డకు 2 జ్ఞానాలు ఉంటాయంట. ఏ జ్ఞానం అండి? ఒకటి దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, దేవుని తెలుసుకున్నాం. వాక్యంలో జ్ఞానం ఉంది, దేవునిలో జ్ఞానం ఉంది ఆయన ద్వారా, అంటే దేవుని జ్ఞానం ఉంటుంది. రెండోది మనకి ఏ జ్ఞానం ఉంటుంది అంటే వల్ల లోక జ్ఞానం కూడా ఉంటుంది కదా. 2 జ్ఞానాలు ఉంటాయి, కానీ మనము దైవ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. ఈ 2 జ్ఞానాలు వచ్చి ఏమవుతుందంటే చివరికి జ్ఞానవంతులు అనుకుంటే జ్ఞానవంతులే చివరికి అజ్ఞాన పనులు కూడా చేస్తారు కదా. తూర్పు దేశం జ్ఞానులు ఇచ్చారు కదండి. జ్ఞానులు వాస్తవానికి 3 కాదు, అర్పించిన 3. అది చరిత్రలోకి వెళ్తే 3 కాదు, ఎక్కువ మంది జ్ఞానులు వచ్చారు. కాదు అర్పించిన 3, బంగారం, సాంబ్రాణి, బోధం, 3 వస్తువులు కరెక్ట్, కానీ 3 జ్ఞానులు కాదు, చాలామంది వచ్చారు. సరే, అంటే ఇప్పుడు ఆ జ్ఞానుల గురించి చూస్తే ఎంతో జ్ఞానం గలవారు, ఖగోళ శాస్త్రవేత్తలు, వాళ్ళ జ్ఞానం గలవాడు అర్థం ఏంటి? దివ్యోపదేశ కట్టాడు, ఇదే ఈ దేవుని మాటలు ఆయన కట్టలు గైకొంటే ఇదే మీకు జ్ఞానం, ఇదే మీకు వివేకం అంటాడు. ఆయన అందరూ భయభక్తులు కలిగి ఉంటా ఆయన కట్టలు గైకోవడమే మనకు దైవ జ్ఞానం. కాబట్టి దేవుని జ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకొని, అలాంటి అనుభవంలో తెలుసుకున్న దైవిక విషయాలు సొలొమోనుకు చూసి ఈయన జ్ఞానం గలవాడు, తీర్పు తెచ్చినప్పుడు ప్రజలు గుర్తించారు. అలాగా దేవుని బిడ్డలుగా మనము దైవ జ్ఞానం కలిగిన వారమే, జ్ఞానవంతులుగా మనం జీవించాలి. ఇలాగ 5వది కృపలోను జ్ఞానములోను మనము వర్ధిల్లాలి. 5 సంగతులు చెప్పండి. నెంబర్ 1, మొట్టమొదటి ఏ విషయంలో వర్ధిల్లాలమ్మా? 1 విశ్వాసములో వర్ధిల్లాలి. మన విశ్వాసం ఎలాగుందో పరీక్షించుకోవాలి. 2వది ఏ విషయంలో అండి? 2వది ఏంటమ్మా? ఆత్మలో. 2వది చెప్పండి, అందరూ చెప్పండి, ఏ విషయంలో? ఆత్మలో వర్ధిల్లాలి. నెంబర్ 3, 3వది ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమ కలిగి. 4వది సమర్పణ, దాతృత్వంలో. 5వది కృప మరియు ఈ 5 అంతల విషయాల్లో అలాంటి అనుభవాలు దేవుడు మనకు సహాయం చేయడుగాక. ప్రార్థన చేసుకున్నాం.